గుంటూరు కలరా డయేరియా కేసులు కలకలం రేపుతున్నాయి. కేసులు పెరుగుతూ ఉండడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని, బయట ఆహారం తీసుకోవద్దని అధికారులు సూచిస్తున్నారు. నగరంలోని పలు ప్రాంతాల్లో మెడికల్ క్యాంపులను ఏర్పాటు చేసి పర్యవేక్షిస్తున్నారు. గుంటూరులో కలరా డయేరియా కేసులు కలకలం రేపుతున్నాయి. ఇప్పటి వరకు మొత్తం 10 కలరా కేసులు నమోదయ్యాయి. గత 10 రోజుల నుంచి వాంతులు, విరేచనాలతో 146 మంది జీజీహెచ్లో చేరారు. దీంతో అప్రమత్తమైన జీజీహెచ్ వైద్యులు బాధితుల కోసం ప్రత్యేక వార్డును ఏర్పాటు చేశారు. వీరిలో చికిత్స పొందిన 62 మంది కోలుకుని ఇళ్లకు వెళ్లిపోయారు. డయేరియా లక్షణాలుండడంతో మరింతగా వైద్యం అందించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. జీజీహెచ్లోని మైక్రోబయాలజీ ల్యాబ్ పరీక్షలో కలరాకు కారణమైన బ్యాక్టీరియా కనిపించడంతో ఆందోళన మొదలైంది. వైద్య ఆరోగ్య శాఖ కమిషనర్ గుంటూరు కలెక్టరేట్ లో ప్రత్యేక సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. గుంటూరుతో పాటు తెనాలి మండలం అంగలకుదురుకు చెందిన ఒక యువతికి కలరా సోకడంతో ఆమె మణిపాల్ ఆసుపత్రిలో చికిత్స పొందింది. ఆమె ఆరోగ్య పరిస్థితి మెరుగుపడటంతో బంధువులు ఊపిరి పీల్చుకున్నారు. గుంటూరులో డయేరియా, కలరా కేసులు నమోదు కావడంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ప్రజల్లో తాగునీరు, ఆహారంపై అవగాహన కల్పిస్తూనే బాధితులకు మెరుగైన వైద్యం అందించేందుకు అన్ని ఏర్పాట్లు చేసింది. ఎన్నో ఏళ్ల తర్వాత కలరా కేసులు బయటపడటంతో వైద్యాధికారులు ప్రత్యేక క్యాంపులు ఏర్పాటు చేసి పర్యవేక్షిస్తున్నారు. పారిశుద్ధ్యం, తాగునీరుపై ప్రత్యేక దృష్టి సారించారు. మొత్తం 10 కలరా కేసులు బయటపడటంతో డయేరియా ప్రభావిత ప్రాంతాలను గుర్తించారు. గుంటూరులోని 7 చోట్ల మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేశారు. అక్కడ ఇంటింటి సర్వే చేయిస్తున్నారు. రామిరెడ్డి తోట, నెహ్రూ నగర్, సంపత్ నగర్, మంగళదాస్ నగర్, ప్రగతి నగర్ లో క్యాంపులు ఏర్పాటు చేశారు. గుంటూరులో ఏర్పాటు చేసిన మెడికల్ క్యాంపును ఎమ్మెల్యే నజీర్ అహ్మద్, కలెక్టర్ అన్సారియా, మేయర్ కోవెలమూడి రవీంద్ర పరిశీలించారు. వైద్య సిబ్బందికి పలు సూచనలు చేశారు. కలరా విషయంలో ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్సారియా తెలిపారు. వ్యక్తిగత శుభ్రత పాటించాలని, పానీపూరి, ఫ్రైడ్ రైస్ లాంటి ఆహారాన్ని తీసుకోవద్దని చెప్పారు. డయేరియా లక్షణాలుంటే వెంటనే వైద్యుల్ని సంప్రదించాలని కోరారు. ప్రగతి నగర్, అదేవిధంగా యాదవ్ బజార్, అక్కడ యాదవ్ కళ్యాణ మండపం 2, అక్కడ ఒక మెడికల్ క్యాంపు, అదేవిధంగా ఇక్కడ ప్రగతి నగర్లో కూడా ఒక మొబైల్ మెడికల్ క్యాంపు పెట్టడం జరిగింది. అవి హై రిస్క్ ఏరియా అని గుర్తించాం కాబట్టి అక్కడ ఇంటింటికి మన మెడికల్ సిబ్బంది, సర్వైలెన్స్ టీమ్స్ వెళ్ళి ఎక్కువ ఎక్కడైనా డైరియా లక్షణాలు ఉంటే తక్కువ ఉంటే కూడా ఇమ్మీడియట్గా వారిని ఐడెంటిఫై చేసి అక్కడ మన మెడికల్ క్యాంపుకు తీసుకువచ్చి వారిని మెడికల్ ఆఫీసర్స్ ద్వారా వారికి ట్రీట్మెంట్ చేస్తున్నాము. ఈ ఏరియాలో కొద్దిగా మనకు శానిటేషన్ ప్రాబ్లం ఉంది. అది కూడా ఇప్పుడు మున్సిపల్ కమిషనర్ గారు ఈ రోజు చాలా అన్ని చోట్ల కూడా క్లీనింగ్ చేయించడం జరిగింది. ఏరియా లక్షణాలు ఉంటే వెంటనే మన యూపీహెచ్సికి మీరు వచ్చేసేయండి. డయేరియా ప్రభావిత ప్రాంతాల్లో కలెక్టర్, ఎమ్మెల్యే, మేయర్, కార్పొరేషన్ కమిషనర్ పర్యటించారు. ప్రజలకు మెడికల్ కిట్లు పంపిణీ చేశారు. మెడికల్ కిట్లో హ్యాండ్ వాష్, సోప్స్, ఓఆర్ఎస్ ప్యాకెట్లు, ఫినాయిల్, నాప్కిన్స్ అందజేశారు. మరోవైపు 2 కలరా కేసులు నమోదైన ప్రగతి నగర్ లో తాగునీటిని ట్యాంకర్ల ద్వారా పంపిణీ చేస్తున్నారు. ముఖ్యంగా తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలతో అవసరమైనటువంటి ఏదైతే డయేరియా బారిన పడినటువంటి ఎవరికైతే అవసరమైనటువంటి కిట్ని ఈరోజు దాదాపు 850 రూపాయలు విలువ కలిగినటువంటి కిట్, ఓఆర్ఎస్ ప్యాకెట్స్ 10, అలాగే సోప్స్, హ్యాండ్ వాష్, తర్వాత 2 నాప్కిన్స్, ఇవన్నీ కూడా ఒక కిట్గా చేసి ప్రతి ఒక్కరికి కూడా 1000 మంది ఇళ్ళు ఉంటున్నారు, వాళ్ళందరూ కూడా అందించేటువంటి కార్యక్రమాన్ని ఈరోజు తీసుకోవడం జరిగింది. నిరంతరం కూడా నగరపాలక సంస్థ అధికారులు ప్రతిరోజు కూడా ఇక్కడ శానిటేషన్తో పాటు అవసరమైనటువంటి కార్యక్రమాలన్నీ కూడా నిర్వహిస్తున్నటువంటి పరిస్థితులు. కానీ ప్రజల పక్షాన ప్రజలతోనే ఉంటామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ గుంటూరు ప్రజలందరూ డయేరియా, కలరా కేసులపై అలర్ట్ గా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.